సో నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి నాని హీరోగా వచ్చినటువంటి ప్యారడైస్ సినిమా ఉంది కదా, దాంట్లో ఆయా షేర్ అనేటువంటి పాటని పాడింది అన్ననే. ఆ పాట ఇప్పుడు ఎంతగా ట్రెండ్ అవుతుందో, యూట్యూబ్ ని ఎంతగా షేక్ చేస్తుంది అనేది నేను చెప్పనవసరం లేదు, మీకే తెలుసు స్వయంగా. జంగిరెడ్డి అన్న ఏందన్న అసలు ఆయా షేర్ పాట విన్న తర్వాత గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు అంతా కూడా. సో ఫస్ట్ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒక్కసారి దాని గురించే మనం మాట్లాడదాం. కాదు మాట్లాడడం కాదు, పాడిన తర్వాత మాట్లాడదాం. హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. हे ये डर का सुल्तान है माँ घर का सैतान है चल शिकार जैया जुम्बल के आया शेर. ఏ పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలు రో హడలు రో దడలు రో కొడుతర్రో తొడలు రో తీస్తర్రో తోలు రో సవారీకి దొరుకు బిడ్డ శివాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ. అసలు ఈ పాట 5 సంవత్సరాల పిల్లగాడి కానించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, 5 సంవత్సరాల పరగాల కాంచి పెద్దోళ్ళ దాకా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి ఈ పాటను కూడా, మళ్ళీ పొలిటికల్ లీడర్లు అంతా కూడా. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఈ పాట తర్వాత? మళ్ళీ ఈ పాట మెట్టెక్కిచ్చింది మనని. అంటే నేనేమంటా అంటే జంగిరెడ్డి 2.1 అనొచ్చా? 2.1 3.1 మనకి చాలా ఏళ్ళ తర్వాత అది అదృష్టము అందరి ఆశీస్సులో ఒక మంచి పాట పడ్డా. ఎట్లా వచ్చింది అన్న అవకాశం, ఎట్లా వచ్చింది పాటకి? ఆ సినిమా అదే ప్యారడైజ్ డైరెక్టర్ మన శ్రీకాంత్ అన్న, తర్వాత లిరిక్సిస్ట్ మా మాయ కాసర్ల శ్యామ్. అవును, చాలా సందర్భాలు విన్నా కాసర్ల శ్యామ్ అన్న పేరు ఆయన మా మావయ్య అంటున్నారు. ఏంది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం? మీద కళాబంధం 30 years ఇండస్ట్రీ. అంటే ఇంకా ఆయన ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చి మనం ఇట్లా ఆయన వరంగల్ నుంచి వస్తే మన పాలమూరు నుంచి ఇట్లా వచ్చినాం. ఇంకా ఎన్నో వేదికలు పంచుకున్నాం, ఎన్నో రికార్డింగ్స్ అయినాయి, చాలా వరకు చాలా అన్ని మేము అంటాం కదా ప్రతి ఒక్కటి అన్ని పంచుకున్న వాళ్ళమే మేమంతా. ఇంకా ఆయన నేను అంత క్లోజ్ గా ఉంటాం. ఆయన రాను ఆయన లిరిసిస్ట్ గా స్థిరపడిపోయాడు. ఇంకా పోయినప్పటి నుంచి ఒకటే అది ఉంది ఆయనకి, ఎట్లన్నా ఒకసారి మనల్ని పాడియాలి సినిమాల్లో అని ఆయన కోరిక. దీంతో తీరిపోయింది. ఓకే, అంటే మీకు కూడా కోరిక తీరిపోయిందా? ఆల్మోస్ట్ తెలిసిపోయిన రాబోయ్ మొత్తం సినిమాలు కూడా మనం నడుస్తుంది అన్నట్టు మనకు మనం సినిమా కూడా ఓకే అనిపించింది. అంటే మనం అంటే నేను ఎక్కువ తొంగి చూడకపోయేది ఇండస్ట్రీ దిక్కు. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే టక్కున ఫస్ట్ ఒక 3 పేర్లు ఉంటే మూడిట్లో మంచి వర్షాల మీద ఉంటది. అదే అయితే సినిమాల వైపు ఎందుకు రాలేకపోయారన్న మీరు? నాకు ఇక్కడే అన్ని ఉన్నాయి, ఇక్కడే నాకు అంటే ఇక నా మార్గమే ఈ జానపద మార్గం. ఓకే, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఇదే రూట్లో ఉన్నావు కాబట్టి అటు ఎందుకో మనకు తీయాలి. నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే ఇంకా అదో ఆ లెక్క వేరుంటది, ఆ సింగింగ్ వేరు, దాని మెయింటెనెన్స్ వేరు, వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. అవి మనకు కాదు. కాకపోతే ఇంకా ఈ మార్గంలోనే ఉన్నాం కాబట్టి ఇంకా ఒక నెలలో ఒక 15 నుంచి 20 దాకా చేస్తాం మేము కార్యక్రమాలు, జానపద కార్యక్రమాలు. ఇంకా మనకు ఇక్కడ తొంగి చూడలేము మనం, ఎక్కడ గ్యాప్ రాలేదు అసలు. ఇక ఎక్కడ ఇప్పుడు సరే ఇప్పుడు తెలంగాణ, నేను ఇక్కడ ఉన్న ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను కాబట్టి ఇక మనం తెలంగాణతో పాటు అటు రాయలసీమ, అటు ఆంధ్ర, ఇక ప్రతి చోట మనం ఈ రేలా ఈ జానపద కార్యక్రమాలు చేసినాం మనం. కాబట్టి ఇక్కడ గ్యాప్ రాలే. ఓకే,